అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రాజధాని రైతుల్లో రాజధానిలో పెట్టుబడి పెడదామనుకుంటున్న వాళ్ళల్లో నమ్మకం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో మారీచుడిలాగా భయపెట్టాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన కుట్రలు ఫలించట్లేదు. మొన్నటి దాకా అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వడానికి రైతులు ఇష్టపడలా. ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు. తొలి విడతలో భూములు ఇచ్చిన ప్రాంతాల్లో డెవలప్మెంట్ చాలా స్లోగా జరుగుతోంది. పైగా జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఏం చేస్తాడనే భయంతో వెనకాడారు. మొన్నటి వరకు అయితే మొత్తం 5-6 గ్రామాల్లో కలిపి 100 నుంచి 150 ఎకరాలు మాత్రమే పూలింగ్కి ఇచ్చారు. చట్టబద్ధత వచ్చిన తర్వాత శుక్రవారం నాడు ఒక్కరోజే పెదపరిమిలో రైతులు 1000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. అలాగే కర్లపూడిలో 80 ఎకరాలు ఇచ్చారు. రెండో విడత పూలింగ్కి మొదట్లో పెదపరిమి రైతులు ఇష్టపడలేదు. రాజధాని అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ అనుమానాలు, వాళ్ళ సందేహాలు తొలగిపోయాయి. మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్లకు 1000 ఎకరాలకు సంబంధించిన భూమి పత్రాలను అందజేశారు. మిగతా గ్రామాల్లో కూడా రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్టు చెప్తున్నారు.